దేవుని బిడ్డలారా, మనం ప్రభు సముఖములో మనము దేవుని నామమును బట్టి మనం పరిశుద్ధపరచబడ్డాం. ఆయన జీవంలో పాలు పొంది ఉన్నాం. ఇప్పుడు దేవుని యొక్క ఉద్దేశములను తెలుసుకొని దీవించబడటకు ప్రార్థన పూర్వకంగా వాక్యం విని బలపడదాము. రండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 21 వచనం. ఏలయనగా మీరు ఆ భోజనము చేయనప్పుడు ఆ ఒకని కంటే ఒకడు ముందుగా తన మట్టుకు తాను భోజనము చేయుచున్నాడు. ఇందువలన ఒకడు ఆకలి కొనినను మరి ఒకడు మత్తుడవును. ఈ వాక్యము మన వెనుకలో దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాము. మికిలిగా ప్రేమిస్తున్న మా పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలప్ప. ఇదిగో ప్రభువా, ఈ సమయములా తండ్రి ఇప్పటిదాకా నీకు స్తుతి ఆరాధన చేసి కానుకలు అర్పించే భాగ్యమును, ముఖ్యంగా మనల్ని పరిశుద్ధపరిచి నీ జీవంలో పాలు పొందే అదృష్టమును నీ కృప ద్వారా మాకు ప్రసాదించలేకే వందనాలు. అవునయ్యా, మేము తండ్రి అయా మూడులుగా మూర్ఖత కనపరచకుండా తండ్రి కుక్కలాంటి స్వభావము, అదిగో ప్రభా అయ్యా నీ పరిశుద్ధతను ప్రభా అట్లాగా మేము వ్యతిరేకం చేసుకోకుండా ఉండటకు ప్రభా మమ్మలను హెచ్చరిక చేసిన విధానం బట్టి వందనాలు. మమ్మల్ని సంరక్షించలకే వందనాలు. మమ్మల్ని సంస్కరించి ప్రభా నీ కృపలో నీ జీవంలో స్థిరపరచలకే వందనాలు. నీ కృప నిరంతరం ఉండునుగాక. ఈ సమయంలో ప్రభా, ఈ సమయంలో నీ సేవకుని మరుగుపరుచుకొని నీ అభిషేకం ద్వారా మా అందరితో మాట్లాడమని అయా, కూడి వచ్చిన వారిని చూడబోతున్న వారికి అందరికీ ప్రభా నీ ఆత్మ ద్వారా దర్శించమని యేసయ్య నామములో అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. మంచి కూర్చుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, కొరింథీ సంఘముతో చెబుతున్న మాటలను అపోస్తులైన పౌలు మనతో మాట్లాడుతున్నాడు. మనకు మూలవాక్యంగా మనతో మాట్లాడై ఉన్నాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 21వ వచనం. ఏలయనగా మీరు ఆ భోజనము చేయనప్పుడు ఒకని కంటే ఒకడు ముందుగా తన మట్టుకు తాను భోజనము చేయుచున్నాడు. ఇందువలన ఒకడు ఆకలి కొనును, మరి ఒకడు మత్తుడవును. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగంను ఎప్పుడైనా మీరు పరిశీలించారని నేను నమ్ముచున్నాను. అయితే ఈ మాట, ఈ వాక్య భాగము ప్రభుబల్ల కార్యక్రమం కోసం అనుకుంటాం. ప్రభుబల్ల కార్యక్రమము ఈ మాటల ద్వారా మళ్ళీ కింది 23 నుంచి వెళ్ళి ప్రభుబల్ల కార్యక్రమము నిమిత్తము చెబుతున్న మాటలో మరి ఆ మీదనే ఉన్నటువంటి 21 ఈ ప్రభుబల్ల కార్యక్రమము ఆ సందర్భంలో ఆ విషయాన్ని బట్టే మాట్లాడుతున్నాడు. ప్రభుబల్ల కార్యక్రమం, ప్రభు భోజనము విషయమే మాట్లాడుతున్నాడని మనకు అర్థమవుతున్నట్టుగా ఈ వాక్యం ఉంది. నేను ఒక ప్రశ్న అడుగుతాను. పౌలు భక్తుడు తనకు అప్పచెప్పబడినటువంటి ప్రభుబల్ల కార్యక్రమం, ప్రభుబల్ల సంస్కారము నడిపిస్తున్నటువంటి కార్యము నిజంగా బల్ల కార్యక్రమంలో పాలు పొందిన వారు భోజనం చేసినంతగా ఉంటారా? భోజనం చేసేంత కడుపు నిండేంతగా తింటారా? పోనీ ద్రాక్షరసమే నాకు నిత్య పానీయము, ఇది ప్రభు రక్తంగా దీన్ని అంగీకరించి విశ్వాసంగా దీనిలో పాలు పొందమన్నప్పుడు ఆ ద్రాక్షరసము ఆ రక్తము విశ్వాసంగా మత్తుగా అయ్యేంతగా తాగుతామా? మరి ఎందుకు ఈ సందర్భం? మనము బొజ్జ నిండేంతగా భోజనం చేసే విధంగా ప్రభుబల్ల కార్యక్రమం తీసుకోము. ఎందుకంటే ఒక
అది ఒక రొట్టెనెత్తి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఇది నా శరీరం అని ఆస్వాదించి మనకు విరిచి ఇవ్వబడుతుందన్నమాట. ఒక్కొక్క ముక్క ఒక్కొక్క విశ్వాసకి పోలిక కదా. ఎందుకంటే మనమందరం అవయవము, ప్రభు శరీరం ఒక్కటే కానీ అవయవాలు అనేకులు అయినట్టుగా అనేకము ఉన్నట్టుగా ప్రభు సంఘము ఒక్కటే, ప్రభు శరీరము అంటే సంఘము. ఈ సంఘములో అనేకులు మనము విధివిధిగా విశ్వాసులుగా ఉన్నాం కనుక ఇండివిజువల్గా మనమందరము ఒక ఆయన శరీరంలో ఒక అవయవముగా ఒక మాంస ముక్కగా ఉన్నాం. మరి అలా ఉన్నప్పుడు ఒక్కొక్క ముక్క తిన్నప్పుడు మనకు కడుపు నిండుతుందా చెప్పండి? పోనీ కడుపు నిండి మత్తుగా అయిపోతామా? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇప్పుడు ఇక్కడ ఉంది భోజనము చేసి కడుపు నిండా భోజనం చేస్తున్నారని, మరి కడుపు నిండా ద్రాక్షరసం తాగి మత్తులైరని ఇక్కడ వాక్యంగా కనబడుతుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇదిగో ఈ కానాను పెళ్లిలో కూడా ఒక సందర్భం చెప్తారనమాట పెద్దవాళ్ళు. ఆ పెళ్ళి పెద్ద అయినా ఆ పెళ్ళికి వచ్చిన చీఫ్ గెస్ట్ ఒక పెళ్ళి నిర్వహించినటువంటి వ్యక్తిని పిలుస్తారనమాట. కానాను పెళ్ళికి పిలువబడిన వారు. మీరు ఫస్ట్ ద్రాక్షరసం, శ్రేష్టమైన ద్రాక్షరసం ఎవరైనా ఇస్తారు, తర్వాత మంది ఎక్కువైన కొద్ది మజ్జిగ పలసనన్నట్టుగా ఆ ద్రాక్షరసము పలసంగా అయిపోతుంది. కానీ మీరు ఏం చేస్తున్నారు? ముందే పలసనగా నీళ్ళ ద్రాక్షరసంగా ఇచ్చి తర్వాత శ్రేష్టమైన ద్రాక్షరసము ఇస్తున్నారు. అంటే యేసయ్య అద్భుతం చేసి ఆ ద్రాక్షరసము చాలామందికి పంచిచ్చాడు కదా. పెళ్ళి పిలువబడిన వారు అనేకులు అన్నమాట. వీళ్ళు ఎక్స్పెక్ట్ కంటే ఎక్కువ, పిలిచిన వాళ్ళకంటే ఎక్కువ. పెళ్ళికి ఒకరు రమ్మంటే చాలామంది వస్తారు కదా, ఇంటికి పాలి వస్తారు. ఒకరిద్దరు పోవాల్సిన మనము మొత్తం కుటుంబం అంతా వస్తాం. అయితే వాళ్ళ ఎక్స్పెక్టేషన్ కంటే ఎక్కువ అయిపోయిందన్నమాట, ద్రాక్షరసం అయిపోయింది. కానీ యేసయ్య అద్భుతం తర్వాత ఆ ద్రాక్షరసము మరింతగా శ్రేష్టమైన రుచిగా మారిపోయింది. అయితే ఆయన ఏమంటాడు ఆ పెళ్ళికి వచ్చిన పెద్ద, అయ్యా మీరు ఫస్ట్ మీరు నీళ్ళ ద్రాక్షరసము మామూలుగా పలచటి ద్రాక్షరసం ఇచ్చి తాగి మత్తులైన తర్వాత శ్రేష్టమైన ద్రాక్షరసం ముందట ప్రారంభంలో వచ్చిన వారిని మంచి శ్రేష్టమైన క్వాలిటీ ద్రాక్షరసం, మంచిగా చిక్కగా ఉన్న ద్రాక్షరసం ఇస్తారు. కానీ మత్తులైన తర్వాత ఇక ఎక్కువ మళ్ళీ అడుగుతున్నప్పుడు ఏం చేస్తున్నాం? నీళ్ళ ద్రాక్షరసం బాగా నీళ్ళు కలిపి ఇస్తారు. కానీ మీరు ఫస్ట్ నీళ్ళు తాగినట్టుగా ఉంది, కానీ చివరిలో మాత్రం శ్రేష్టమైన ద్రాక్షరసం ఇచ్చినట్టుగా ఉంది అని చెప్తాడు. ఆ సందర్భం చదవండి, యోహాను సువార్త 2వ అధ్యాయం 10వ వచనం. యోహాను సువార్త 2వ అధ్యాయం 10వ వచనం చదవండి. ప్రతివాడును మొదట మంచి ద్రాక్షరసము పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు, జబ్బు రసం అంటే బలహీనమైన, అంటే పలసటి రసము అంటే ద్రాక్షరసం. హల్లెలూయా. ఇక్కడ విషయం ఏంటంటే బాగా తాగినప్పుడు ఏమవుతామో మత్తు అవుతాం. మన ద్రాక్షరసం మన ప్రభుబల్ల కార్యక్రమంలో పాలు పొందే వారము మనము మత్తు అయ్యేంతగా తాగుతామా ద్రాక్షరసము? యేసయ్య రక్తమని, యేసయ్య రొట్టె, ఇది యేసయ్య జీవాహారం, యేసయ్య మనకు ఆస్వాదించి ఇచ్చిన జీవాహారం అని, ఆయన శరీరం అని, మనకు జీవాహారం అని. మన కడుపు నిండా బొజ్జ నిండే అంతవరకు మనం భోజనం చేస్తామా? ప్రభుబల్ల కార్యక్రమంలో పాలు పొందుతామా? ఒక ముక్క కదా. మరి ఈ విధంగా ఎందుకు కట్టుండంటే ఆ కాలములో భోజనాలు ప్రేమ విందని భోజనాలు పెట్టే సంస్కృతి ఉంది అన్నమాట. ఆ కాలం నుండి ఈ కాలం ఇప్పటికి కొన్ని సంఘాలు, అనేక సంఘాలు, పెద్ద పెద్ద సంఘాలు, బాప్టిస్టు కావచ్చు, హెబ్రోన్ కావచ్చు, పెంతెకోస్తు కావచ్చు, ఇంకా సిఎస్ఏ కావచ్చు, రెగ్యులర్గా ఇచ్చేవారు ఉన్నారు, వారానికి ఒకసారి ఇచ్చేవారు ఉన్నారు. అది మొదటి వారమో లేకపోతే చివరి వారమో, లేకపోతే కొంతమంది అయితే పండుగ అంటే గుడ్ ఫ్రైడే, ఈస్టర్,
క్రిస్మస్, ఇంకా స్పెషల్ అకేషన్ అప్పుడు ఇస్తారు. మొత్తానికైతే వారం వారము ఇచ్చే సంస్కృతి ఆ కాలంలో ఉండేది, కొరింథీ సంఘములో ఉండేది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. భోజనం పెట్టేవారు, చర్చికి వచ్చేవారు దూరం నుంచి వస్తారు కదా, మైళ్ళ దూరం, కిలోమీటర్ల నుంచి వస్తారు. వృద్ధులు, పిల్లలు, ముతుకు అందరు, అంటే అన్ని వర్గాల వాళ్ళు వస్తారు కదా, చిన్న పెద్ద అందరు వస్తారు, రోగిష్ఠులు, ఆరోగ్యం ఉన్న వాళ్ళు అందరు వస్తారు. అయితే భోజనం పెట్టే సంస్కృతి ఉండేదన్నమాట. సో ఆ సంస్కృతి కేవలం కొత్త నిబంధనలోనే లేదు, పాత నిబంధనలు కూడా ఉందండి. ప్రవక్త కాలంలో ఒక సందర్భం మన వాక్యం చదువు, ఎలీషా కాలంలో ఎలీషా శిష్యులు ఉన్న, లేకపోతే ఎలీషా యొక్క ప్రవచనాలు వినటకు అనేకులు భక్తులు వచ్చేవారు. వచ్చిన భక్తులు, ఆ భక్తులకు భక్తుడే తీసుకొచ్చేవారు ప్రేమతో, పిండి, పానీయము, తినుబండారాలు, ఆహారము, భోజనం తీసుకొచ్చేవారు. 2 రాజులు 4వ అధ్యాయము 42వ వచనం చదువుదా. 2 రాజులు 4వ అధ్యాయము 42వ వచనం. మరియు ఒకడు చదువు అంటే నాకు స్పష్టత వినబాలేదు, కొంచెం ఎనుకోవద్దమ్మా. మరి ఒకడు బయల్షాసరు నుండి మొదటి పంట బాపతు యవల పిండితో చేయబడిన 20 రొట్టెలను, కొత్త గోధుమ వెన్నెలను, కొన్ని పండ్లను తీసుకొని వచ్చి దైవజనుడైన అతనికి కానుకగా ఇయ్యగా, అతడు జనులు భోజనము చేయుటకు దాన్ని వడ్డించుమనెను. ఆ రోజుల్లో కూడా ఉంది, కొత్త నిబంధనలో యేసయ్య కాలములో, అలాగనే శిష్యుల కాలంలో ఉంది. ఇప్పుడున్న సంఘాల్లో కూడా ఈ సంప్రదాయం, ఈ సంస్కృతి, భోజన ప్రేమ విందు అనే భోజనాలు పెట్టడము ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అంతేగాని ప్రభు బల్ల కార్యక్రమం, ప్రభు రొట్టెను తినటానికో లేకపోతే ప్రభు ద్రాక్షరసము తాగటానికి కాదు ఇది. దానికి ముందు భోజనాలు పెట్టే కార్యక్రమం ఉండేది. అయితే ఈ విధంగా పౌలు భక్తుడు అంటున్నాడు, మీరు అందరికీ ఒక కుటుంబంలో భోజనాలు పెట్టాలి, ఒక విందు జరిగితే, ఒక శుభకార్యం జరిగితే మీరు ఏం చేస్తారు? ఫస్ట్ ఇంటి వాళ్ళు కూర్చుంటారా, లేకపోతే లేకపోతే వడ్డించే వాళ్ళు కూర్చుంటారా? ఏమంటుండంటే, మీరు ఒక్కొక్కరు ఎట్లా ముందుగా వస్తారు అట్లా తింటా ఉన్నారు. పోటీతత్వంగా వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారు? భోజనాల కాడికే పోతున్నారు. వడ్డించే కార్యక్రమాలు చేస్తలేరు, పరిచయం చేస్తలేరు, ఏం చేస్తలేరు, భోజనాలు కూర్చుంటున్నారు. అట్లా వచ్చినట్టుగానే కూర్చొని వెనక ముందు వస్తారు చూడు, వాళ్ళ ఆకలితో ఉంటున్నారు, ముందొచ్చి బాగా తిన్నవాడు మత్తుడై ఉంటాడు. భోజనం చేస్తే ఏమవుతుంది? మత్తు అయిపోతుంది. అది హెచ్చరికగా చెప్తున్నాడు అనమాట కొరింథీ సంఘముతో. మీరు ఏం చేస్తున్నారు? ఒక క్రమం లేదు, ఒక మర్యాద లేదు, ఒక పద్ధతి లేదు. మీరు మన సంఘములో వచ్చిన వారందరికీ ఏం చేయాలి? కొత్త వారికి, తర్వాత వృద్ధులకు, స్త్రీలకు, పిల్లలకు, పురుషులకు, ఇలాగ క్రమముగా చేయాల్సిన ఈ కార్యక్రమాన్ని మీరు ఏం చేస్తున్నారు? నచ్చినట్టుగా సరాసరి భోజనాలకు పోతున్నారు. ప్రార్థన కంటే ఎడికి పోతున్నారు? భోజనాలకు అడిగి పోతున్నారు. ఎవరికి వారికి పెట్టుకుంటున్నారు, భోజనం పెట్టుకొని తింటున్నారు. బాగా తిన్నవారు, భోజనం దొరికిన వాళ్ళు బాగా భోజనం నిండా తిన్నవారికి ఏం నిద్ర వస్తుంది, మత్తులు అయిపోతున్నారు. వెనకొచ్చిన వారికి ఆకలిగా మిగిలిపోతున్నారు. ఈ ఆకలితోని మత్తుతోని వాక్యం వింటున్నారు. విని ప్రభు బల్ల కార్యక్రమంలో పాలు పొందడం మీ ధర్మమా అంటున్నాడు. హల్లెలూయా,
ప్రైజ్ ది లార్డ్. అపోస్తల కార్యము 6వ అధ్యాయంలో కూడా కనబడుతున్నమాట ఈ భోజన సంస్కృతి. ఆదిమ సంఘములో అంటే ఆదిమ అపోస్తల కాలములో, ఆదిమ కాలములో సంఘ ప్రారంభంలో చాలా మంది స్థిరాస్తులు చరాస్తులు దేవునికి అర్పించుటకు వచ్చి దేవుని మాటలు విని దేవుని చేత దీవించబడుతూ ఒకే సమూహంగా ఒకవైపే ఉండేవారు. లోకం నుండి ఈ మూర్ఖ తరము నుండి వేరై భక్తి సమూహం అంతా ఒకవైపున ఉండేవారు అనమాట. ఒక హాలులో ఉండేవారు, ఒక ప్రాంతంలో ఉండేవారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. వారికి భోజనం పెడుతూ వాక్యం చెప్పేవారు అన్నమాట. సామూహికంగా అందరూ ఒక దగ్గరికి వచ్చేవారు. భక్తులందరూ వారి బంధువుల నుంచి, వాళ్ళ చుట్టాల నుంచి, వాళ్ళ యొక్క ఈ లోక మర్యాద నుండి వచ్చి దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని మాటగా జీవించే వారందరూ భక్తులుగా ఒకవైపుగా వచ్చేవారన్నమాట. వచ్చినప్పుడు గ్రీకు మాట్లాడే యూదులు వచ్చేవారు, హెబ్రీ భాష మాట్లాడే వాళ్ళు యూదులు వచ్చేవారు. అందరూ అక్కడ యెరూషలేములో అందరూ గుమ్ముగూడేవారు అన్నమాట. అయితే వీళ్ళు ఏం చేసేవారు? శిష్యులు అపోస్తులు అయిన వారు వాళ్ళు వడ్డించేవారు, వాక్యం చెప్పేవారు, బల్ల దగ్గర భోజన బల్ల దగ్గర పరిచర్య చేసేవారు. అయితే ఉన్నట్లుండి ఏం చేశారంటే వీళ్ళకి ఇక పనిపాటు లేదన్నమాట. ఈ హెబ్రూ భాష మాట్లాడే వారి మీద గ్రీకు మాట్లాడే యూదులు సనగడం గురగడం వాళ్ళలో మిస్అండర్స్టాండింగ్ అవుతుంది అనమాట. పొరపుచ్చులు అంటే వ్యతిరేక భేద అభిప్రాయాలుగా ఒకరికొకరు అనుకుంటున్నారు, వ్యతిరేకంగా చిన్న చూపుగా మాట్లాడుతున్నారు. మేమేమో వాక్యం చెప్పాలి, మీకు భోజనం పెట్టాలి, మేము భోజనం చేయాలి, భోజనం పరిచయం చేయాలి, వాక్యం చెప్పాలి. ఇది మీకు ఏమి బాధ్యత లేకుండా మీరు ఊరికనే మిస్అండర్స్టాండింగ్ చేసి ఒకరి మీద ఒకరు సనగడం గురగడం అవుతుంది. ఇది తగదు అని చెప్పి మేము వాక్య పరిచయం చేసేవారం, భోజనం పెట్టడం తగదని చెప్పి మీలో ఆత్మ పరిపూర్ణులు, మంచి సాక్ష్యం కలిగిన వారు, భక్తి కలిగిన వారు మీలో 7 ఏర్పరచుకోండి, మేము హస్తనిక్షేపణం చేసి వాళ్ళు భోజనం బల్ల దగ్గర పరిచయం చేస్తారు, మరి మేము వాక్య పరిచయం చేస్తామన్నారు. అంటే ఆ అపోస్తల కార్యములో 6వ అధ్యాయము దానిలో కనబడుతుంది. మొదటి 6-7 వచనాలు కనబడతాయి. అక్కడ మొదటి 5-6 వాక్యాలు కనబడుతుందన్నమాట. సో దీన్ని చూసినా కూడా సంఘములో కూడుకున్న వారికి భోజనాలు పెట్టే అలవాటు ఉండేదన్నమాట ఆ కాలంలో. సో ఈ కాలంలో కూడా ఈ ప్రక్రియ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది కూడా దేవుడు గమనిస్తున్నాడు, సేవకుడు ద్వారా చెబుతున్నాడు. మనము క్రిస్మస్ ప్రోగ్రాము కావచ్చు, లేకపోతే VBS కార్యక్రమం కావచ్చు, ఆయా సందర్భంలో మనము సంఘములో భోజనాలు పెట్టే సమయంలో ఒక నీచమైన ఒక మూర్ఖత కనపరుస్తారు. ఈ కొరింథీ సంఘంలో ఉన్నట్టుగానే తిండి కోసమే పుట్టామని, తిండే మనకు ఎవరికి పెట్టిరా అని మనం వడ్డించడానికి ముందు పడము. అయ్యో మన సంఘస్థలమే కదా, మనమే ఇంతో కాంట్రిబ్యూషన్ చేసుకొని ఇంత మనం జమ చేసుకొని ఈ కార్యక్రమం ఇంతగా గొప్పగా నిర్వహిస్తున్నామే. వచ్చిన గెస్టులకు, ఆహ్వానితులకు, కొత్త వాళ్ళకు, స్త్రీలకు, డయాబెటీస్ ఉన్న వాళ్ళకు, కొంచెం బలహీనత ఉన్న వాళ్ళకు, అనారోగ్యం ఉన్న వాళ్ళకు, ముసలి వాళ్ళకు, కొంత వృద్ధులకు వాళ్ళకు పెట్టి, పిల్లలకు పెట్టి, తర్వాత ఎవరైతే తినేవాళ్ళు ఉంటారో వాళ్ళు మిగిలిన తర్వాత మనము తిందామా అని ఒక పద్ధతి ప్రకారంగా నిర్వహణ కాని వాళ్ళు సంఘములో ఉన్నారు. కొరింథీ సంఘములాగా నేను చాలాసార్లు చెప్పాను, నేను ప్రారంభం నుంచి చెప్తూనే ఉన్నాను. కొంతమంది సంస్కరించబడ్డారు, ఇంకా కొంతమంది ఇలాంటి ఈ బుద్ధిలోనే ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఈ అలవాటు నుండి విడుదల పొందుకోవాలని దేవుడు మెచ్చుతలేడు. తిండి కోసం మనం పుట్టలేదు, బ్రతకటానికి తినాలి. కానీ తినడం కోసం బ్రతకడము అది లోకరీతి జీవితం. ఈ లోకంలో ఇక భూమి మీదకి వస్తామా, ఇక మళ్ళీ తింటామా అని చెప్పి తినడం కోసమే బ్రతుకుతున్నామని తినడమే. ఎవరికి వెనక ముందు ఎవరికి చూడాలని అవసరం లేదు, తిన్నామా ఉన్నామా అంతే. అందుకోసం ఫంక్షన్లో చూడండి, ఎక్కడ వడ్డించక్కడ పొలవమని పోతారు.
ఆ ముసలోళ్ళు చూడరు, నా వృద్ధులు చూడరు, పిల్లలు చూడరు, స్త్రీలను చూడరు, అనారోగ్యం ఉన్న వాళ్ళని చూడరు. మొత్తం ముందు పోవాలి, ప్లేట్ పట్టుకొని పోవాలి. అది అవసరం అయితే ఆ పెద్ద డేస్క అంటే పెద్ద గిన్నె ఉంటుంది కదా, డేస్క అంటారా, డేస్క ఏదో పెద్ద గిన్నె, అన్నం గిన్నె, కూర గిన్నె పొలవమని ఒకటేసారి పడితే అది కింద పడి మొత్తం నీలమట్టం అయిపోయి, క్రమం లేదు, మర్యాద లేదు. ఇట్లాగా ఉన్నటువంటి ఈ సంస్కృతి ఇది దేవుడు ఇష్టపడని సంస్కృతి, ఇష్టపడని విషయం. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం నేర్చుకునే పద్ధతి మనం ఉండాలి. మన ఇంట్లో ఫంక్షన్ జరిగినప్పుడు అందరికి వడ్డించిన తర్వాత మిగులుతే తిందాం, లేకపోతే వండుకొని తినే అనే ఒక గుణము రావాలి. అక్కడ ఫంక్షన్ మనం నిర్వహిస్తున్నాం, మనము బాధ్యతగా ఇస్తున్నాం, పెద్ద మనసు కలిగి మనం 10 మందికి భోజనము పెట్టాలి. కానీ ఎవరికి వారితో ఎట్లా వస్తామో అట్లనే ఎవరికి వారు యమునా తీరుగా అచ్చినట్టుగా పోటీగా వెళ్తూ భోజనాలు చేస్తున్నారు, మత్తులై ఉంటున్నారు, వాక్యం చెప్పేటప్పుడు నిద్రపోతున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇలాంటి వారిని దేవుడు సహిస్తలేడు. నిజంగా మేము ఉదయకాలంలో నేను ట్రైనింగ్ చేసేటప్పుడు గోవాలో ట్రైనింగ్ చేశాను, బైబిల్ ట్రైనింగ్. పొద్దున వంట వార్పు చేసి, హౌస్ క్లీనింగ్ చేసి, గార్డెన్ క్లీనింగ్ చేసేవారు. ఇది ఒక హాఫ్ అన్ అవర్ పొద్దుగా లేచి ముఖాలు కాళ్ళెక్కలు కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత హాఫ్ అన్ అవర్ ప్రార్థనలు గడపడం, చాపల్ ప్రేయర్ అని, వాక్యం ధ్యానించడం, వాక్యం చెప్పడం, ఇలా ఉంటుంది. హాఫ్ అన్ అవర్లో అన్నీ అయిపోతాయి. తర్వాత 2 గంటలు, గంటన్నర, 2 గంటలు ఏం చేసేవారు? టాయిలెట్ క్లీన్ చేయించేవారు, గార్డెన్ మంచిగా నీట్ చేసేవారు, వంట వండేవారు, వంటింట్లో కూరగాయలు తరిగేవారు, కూర వండేవారు, భోజనం సిద్ధపరిచేవారు, ఇలాగా. అయితే టిఫిన్ ఉప్మా. ఈ ఉప్మా తినేంతగా తినేయాలి కదా, అది అన్నంలా తింటారు చాలామంది. అక్కడ యవనస్తులు కదా, బాగా తిని ఇక బైబిల్ క్లాస్లో కూర్చుంటే సార్ చెప్పేటప్పుడు మొత్తం అందరూ వండుకునేది. మత్తు అన్నం తింటే మత్తు వస్తుందండి, తెలుసా? అందుకని కొంతమంది సేవకులు కానీ కొంతమంది భక్తులు కానీ ఉదయకాలం తినకుండా వస్తారు. వాక్యం వింటే అంటే తింటే వాక్యము వినేటప్పుడు శోధన జరుగుతుంది. కడుపులో మంచిగా దిట్టగా ఉన్నప్పుడు ఏమవుతుంది? మంచి నిద్ర వస్తుంది, మంచిగా కడుపు నిండా తింటే కంట నిండా నిద్రపోబుద్ది అవుతుంది. కడుపు నిండా తింటే కంట నిండా నిద్రపోబుద్ది అవుతుంది. నిద్రమత్తులు అయిపోతారనమాట. సాధారణంగానే ఒక శోధన ఉంటుంది. వాక్యము, దేవుని పట్ల ఆసక్తి, దేవుళ్ళు ఎదగాలన్న ఆకాంక్ష లేకుండా కొంతమంది అద్భుతాలు కావాలి, సూచక్రియలు కావాలి, నాకు ఆర్థిక స్తోమత కావాలి, నాకు ఆరోగ్యం కావాలి, నేను చేసే పనుల ఫలము రావాలి, నాకు ఉద్యోగం రావాలి, నాకు పని దొరకాలి, నాకు వ్యాపారం రావాలి, నా పిల్లలకు మంచి చదువు రావాలి, మనకు పిల్లలకు పెళ్లి కావాలి, ఇవన్నీ కోరుకుంటారు. కానీ వాక్యం వినేటప్పుడు నిద్రపోతారు. వాక్యము వినేటప్పుడు నిద్రపోయే శోధన ఉంటుంది. పైపెచ్చి పొద్దున మనము ఆహారం తిన్నప్పుడు ఎక్కువ తక్కువ టిఫిన్ లాగా లైట్గా తినకుండా, టిఫిన్ అంటే ఏంటిది? లైట్ టిఫిన్. కొంతమంది డయాబెటీస్ ఉంటారు, మందులు వాడుకునేవారు ఉంటారు, తిని ఏదో అట్లా మందులు వేసుకొని దేవుని యొక్క సహవాసము అనే ప్రార్థన సమయంలో మంచి నిష్టగా వాక్యంతో, స్తుతి ఆరాధనతో, వాక్యంతో నింపబడాలని, నేను గణపరచాలని కోరిక ఉండకుండా తినిందే భాగ్యం అని చెప్పి మంచి వాక్యం వినేటప్పుడు నిద్రపోతారు. అలా నిద్రపోవడం వల్ల వాక్యం వినకపోయి నువ్వు నిద్రపోతే అది ఏమైనా ప్రయోజనమా, ఆశీర్వాదకరమా? వచ్చిన ప్రయోజనం ఉందా? వచ్చిన ఆశీర్వాదం ఉంటుందా? వచ్చినందుకు ఏదైనా ఫలం ఉంటుందా? దైవ అనుగ్రహం ఉంటుందా? దైవ కటాక్షం ఉంటుందా? ఉండదు. ముందట వచ్చినవాడు తిన్నవాడు నిద్రపోతున్నాడు, వెనక వచ్చినవాడు ఆకలితో అలమటిస్తున్నాడు. ఆకలి అంటే కడుపులో ఏముంది? ఎలకలు పరిగెత్తుతూ ఆకలితో వాక్యం సరిగ్గా ఎక్కుతలేదు. కాబట్టి మీరు ఇలాంటి పద్ధతి మానుకోవాలని సంఘముతో చెప్తున్నాడు. దేవుని బిడ్డల, నేను కూడా చాలాసార్లు క్రిస్మస్ ప్రోగ్రాంలో వీబీఎస్ కార్యక్రమం గమనిస్తాను విశ్వాసులను. అందుకోసం నన్ను ఫస్ట్ శోధన గురి చేస్తారు, ఫస్ట్ ఫాస్టర్ పెడతారు. కాదు, ఫాస్టర్ పెట్టుడు కాదు,
పాస్టర్ అందరికీ మాదిరిగా ఆదర్శంగా ఉండాలంటే అందరు తిన్న తర్వాతనే పాస్టర్ తినాలి మిగిలితే. అది సంస్కృతి సరైన రీతి కాదండి. వచ్చిన వాళ్ళను మనం పిల్లలు కానీ విబిఎస్ కార్యక్రమంలో కానీ క్రిస్మస్ ప్రోగ్రామ్ కానీ అన్యులను పిలుస్తున్నాం, ధన్యులను పిలుస్తున్నాం. అందరికీ చేయి గడిచిన తర్వాత బల్ల దగ్గర పరిచయం చేసిన తర్వాత మిగిలితే మాడో మిగిలింది లేకపోతే మనం వండుకుందా ఆ తర్వాత తిందా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇలాంటి పద్ధతుల్లో మనము మాదిరిగా ఉండాలి. ఇలా మాదిరి లేకపోతే తిండి కోసమే బ్రతికే వాళ్ళు జాబితాలో మనం చేర్చబడతాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తిండి మనల్ని మత్తులుగా చేస్తుంది. అందుకోసం తిండి బోతులు మెడకు ఏం చేయాలి, గొంతుకకు కత్తి పెట్టుకోమని ఉన్నది. మనము ఎక్కువగా దేవుని వాక్యముతో నింపబడకుండా ఏమైనా శరీరంలో ఆహారంతో నింపితే నిజంగా మత్తు అవుతాం, ఆత్మీయతలు ఎదగం. ఎప్పుడు కానీ ఇంకా తింటే బాగుండు అనేంత వరకే ఆగిపోవాలి. ఈ మధ్యకాలంలో పాస్టర్ అమ్మ నన్ను అట్లే చేస్తుంది. ఉదయము సాయంత్రం మిగతా నో. ఆఫ్కోర్స్ ఇది మంచిదే, ఎందుకంటే ఎప్పటికి కొంచెం తింటే ఇంకా బుక్కడు తింటే బాగుండు అనేంతవరకు ఆపాలి. ఎందుకంటే ఆత్మీయతలో కానీ మనం చేసే పనుల్లో ఆధ్యాత్మికంలో ఎదుగుతూ ఒక గురి కలిగి మనము విలువగా మారిపోతాం, దీవించబడతాం. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తిన్నదగిన పని చేయాలి, తిన్నదగిన మనం ఒక బాధ్యతగా మనం ఉండాలి. ముఖ్యంగా ఆత్మీయతలో ఎదగాలి అనమాట. తిండి తింటే ఏమిటి, శరీర ప్రకారం ఎదుగుతున్నాం కానీ ఆత్మీయంగా తరిగిపోతుంటే ఆ తిండి దేనికండి, అది మనకు ఉరిగా మారిపోతుంది. అందుకోసమే భక్తుడు అంటాడు, తిండిబోతులు ఏం చేయాలి, సామెతలు 23 సామెతలు 2వ వచనమా, చూడండి. నీవు తిండిబోతుడవైన ఎడల నీ గొంతుకకు కత్తి పెట్టుకొనుము. ఈ వాక్యం 2 సార్లు చెప్పబడింది అనుకుంటా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. తిండి వల్ల ఆత్మీయంగా ఎదగలేము. అధికంగా తిండి గలవాడు కండగలడు అని వాక్యం ఉంది. అంటే తిండి తింటే మంచిగానే, కానీ శరీరము మత్తుగా అయిపోయేంతగా తిండి అది ప్రమాదకరం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. 23వ అధ్యాయములో 17వ వచనం అనుకుంటా, చదవండి. 17 ఆగు. 23 2 చదివావు కదా, ఓకే. 21 తాగుబోతులను తిండిబోతులను దరిద్రులవుదురు, నిద్రమత్తు చింపిరి గుడ్డలు ధరించుటకు కారణమవును. తిండి అయితే ఎక్కువ అయితే ఏమవుతుంది, దరిద్రత అంటే నిద్రబోతనం అయిపోతుంది. మనం ఏమి సాధించలేం జీవితంలో, నా భౌతికంగా, నా ఆధ్యాత్మికంగా, మానసికంగా మనము చురుకుతనం కోల్పోయి మత్తుగా మొద్దుగా తయారవుతాం. మత్తులో పడిపోతాం. ఏది సాధించలేమండి. మనం తినటానికి బ్రతుకుతున్నాం, తినటానికి జీవిస్తున్నాం అన్నట్టుగా మన జీవితం అయిపోతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇది క్రమశిక్షణతో కూడినటువంటి సహవాసంగా మనం ఉండాలి ఈ అంత్య దినాల్లో. ఎందుకంటే చాలా మట్టుకు ఏమైపోతారో తిండి అపేక్ష కలిగి, ఇదిగో ఇందాకనే వాక్యం చెప్పబడ్డది ముందు, కుక్కలు అట తిండికి అపేక్ష కలిగి తింటే అట అలా అయిపోతాం. మరి
వాక్యం మీద ధ్యాస ఉండకుండా తిండి మీదనే ధ్యాస. కొంతమంది తిండే. పోయినసారి మన వాక్యం విన్నాం, మీ హృదయములో తిండి వలన మత్తులు కాకూడదు అన్నది లూకాసు వార్త 21:34. తిండి వల్ల మన హృదయంలో ఏమైతే, తిండి వల్ల మన హృదయంలో ఏమైతే మత్తుగా అయిపోతాం, వాక్యం ఎక్కదు. కాబట్టి తిండి కోసమే బ్రతుకుతున్నామని కాదు, అక్కడ బ్రతకటానికి తినాలి. ఎందుకు బ్రతకాలంటే దేవుని బిడ్డగా, దేవుని సాక్షిగా దానికోసం ఒక పని చేస్తున్నాను, ఒక ఉద్యోగం చేస్తున్నాను. ఎందుకో నేను బ్రతికే దేవుని కోసం, ఎందుకంటే నిత్య జీవం పొందుకోవాలి. ఇలా భూమి మీద 4 రోజులు ఉండేది కనుక ఈ చెడు లోకములో నేను చెడు మీద జయించాలంటే నేను మితముగా, అనగా నేను పద్ధతిగా, క్రమశిక్షణగా, మర్యాదగా, సంస్కరణగా నేను జీవించాలి. కాబట్టి ఈ తిండి కోసం పుట్టామని చెప్పి అలాగా. కాబట్టి మొన్న క్రిస్మస్ ప్రోగ్రాము డిసెంబర్లో కూడా మన వరంగల్లో, నేను హైదరాబాద్లో కొంచెం మార్పు చేర్పులు చాలా అద్భుతంగా క్రమంగా జరిగింది. కానీ వరంగల్లో మాత్రము గెస్టుకు వచ్చిన వాళ్ళు హైదరాబాద్ నుంచి కానీ జగిత్యాల నుంచి వచ్చిన వాళ్ళు వదిలిపెట్టినా మనమే కూర్చున్నాం. ఒకరేమో కుక్కలకు అది బొక్కలు ఏరుకున్నారు, ఒకరేమో ఇక తిండి దొరకదు, అందరూ మస్తు మంది వస్తున్నారని మొత్తమే. అరే గెస్ట్లు వచ్చారు, మరి జగిత్యాల నుంచి వచ్చారు, మీరు తిన్నారా ఉన్నారా అని కాదు, కూర్చున్నారు కథము. బాధ్యత వహించిన వాళ్ళకు ప్రోత్సాహం లేదు. వాళ్ళు కాలు నొప్పో ఏళ్ళ నొప్పితో వాళ్ళ పాపం బాధ్యత వహించిన వాళ్ళకు ప్రోత్సాహం లేకుండా మంచిగా కొత్త సారీలు, పట్టు సీరలు కట్టుకొని మంచిగా అదేంటి షాపులలో, బట్టల షాపులలో బొమ్మలు ఉంటాయి చూడు, ఆ బొమ్మల షోకుల్లాగా నిలబడ్డారు. స్టేజ్ల మీద ప్రదర్శన, తర్వాత ఫోటో ద్వారా ప్లస్ భోజనాల దగ్గర కూర్చున్నారు. అయిపోయేదాకా అండి మీ గెస్టులకు కానీ ప్లస్ వచ్చిన పిలుపు వాళ్ళని అందరూ అయిపోయిన తర్వాత మనం కూర్చొని చక్కగా తినే ఆ సంస్కృతి నేర్చుకోవాలి. చాలా మటుకు సంస్కరణ అయింది, కానీ ఇంక కొద్దిమంది ఉన్నారు ఇంకా అలానే చిల్లర మల్లర. అంటే మనం డబ్బులు ఇస్తున్నాం, డబ్బులు దేనికోసం ఇస్తున్నాం? మనమే డబ్బులు మనమే వండుకోవడము, మనమే బిర్యానీ చేసుకోవడం, మనమే తింటే ఇక అది ఏం ఆశీర్వాదం అండి? అంటే క్రిస్మస్ నీకోసమేనా? 10 మందికి క్రీస్తు ప్రేమ తెలియజేయడానికి, క్రీస్తు యొక్క పుట్టుకను తెలియజేసి సంబరంగా వాళ్ళను సంబరపరిచే విధంగా, వాళ్ళ సంబరాన్ని బట్టి మనము కూడా సంబరం కలిగే విధంగా మనము వండి వాళ్ళకి ఇచ్చిన తర్వాత, వాళ్ళు తిని తృప్తి చెందిన తర్వాత మిగిలినది మనం తినే విధానంలో ఉండాలి. మన ఫంక్షన్ కాబట్టి ఇలాంటి పద్ధతులు మనం నేర్చుకోకపోతే నిజంగా నువ్వు దేవుని బిడ్డవే కాదు, అసలు నువ్వు ఇంకా దేవుల్లో జన్మించలే, సరైన రీతిగా మారుమనసు పొందలే. ఇలాంటి మారుమనసు పొందలేని వాళ్ళు తిండికి బండి కట్టే అటువంటి ప్రబోధులు దేవుని రాజ్యంలో నిలబడలేరండి. నిలబడలేరు. ఇది వాక్యంగా చెప్పబడుతున్నది. వీళ్ళు అంతకుముందు గదే తిండి యావత్. ఎందుకంటే లోకంలో అంతే కదా, వెనకపోతే మనం వెనకనే పోతాము, ముందు పోవాలి. పెళ్ళైనా కానీ, ఏదైనా ఫంక్షన్ అయినా కానీ, నీళ్ళలో పోవడం కానీ, లేకపోతే బర్త్డే పార్టీలు కానీ, నామకార్థం అంటే ఏమంటారు, పేరు పెట్టే సమయంలో చిన్నపిల్లలు మనం ఎక్కువ తక్కువ ఈ కార్యక్రమాలు ఉంటే మనకు దొరకదని ఫస్ట్ తిరిగి పోతాం. ఫస్ట్ మనం ఉండాలి, ఎదకపోతే దొరకదు ముందే. అది లోకంలో ఉన్నది ఆ పద్ధతి. మనం కూడా, మీరు అందరూ చేసిన వాళ్ళు యేసయ్యను ఎరగనప్పుడు, యేసయ్యను ఎరిగిన తర్వాత మనకు విశాల హృదయం ఉండాలి. హల్లెలూయా. అవసరమైతే మళ్ళీ అనుకుందాం, మనం తెప్పించుకుందాం. కానీ కడిపే దేవుడు తాము సిగ్గుపడవలసినటువంటి సంగతుల మీదనే మనసుండి భూ సంబంధమైన వాటినే అపేక్షించకూడదు. ఎందుకంటే అది నాశనానికి వారి అంతం అంటున్నాడు. చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం. ఎస్, నాశనమే వారి అంతం. ఎంత ఘాటుగా అంటున్నాడు, నాశనమే వారి అంతము. కడుపే దేవుడు, కడుపు కోసమే దేవుడు నమ్ముకోవడం. కడుపు నిండితే కథం, దేవుడు గొప్ప దేవుడు. కడుపులో కాలితే దేవుడు లేడు, దయ్యం లేడు. నాకు అసలు నాదే అని ఇలాంటి భక్తులుగా తయారైతే పరలోక రాజ్యంలో వీళ్ళు వారసులు కాదండి.
మన ఆత్మకు దేవుడు మన దేవుడు, కడపు దేవుడు కాదు. కడపు దేవుడు ఎవరు? ఈ లోకరీతిగా ఉన్నవారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు శరీరం ఎంత పెంచినా, కండలు పెంచినా, నువ్వు తెల్లగున్నా, నల్లగున్నా, పొడుగున్నా, పొట్టుకున్నా, మంచి హ్యాండ్సమ్ ఉన్నా, బక్కచిక్కి ఉన్నా, ఈ మట్టికి మన్నుగా పోతావు. నువ్వు బ్రతకటానికి ఆహారం తిను, కానీ వాక్యానికి వినకుండా మత్తులై వాక్యం వినిపించుకోలేనటువంటి ఆ మందగించే ఆ మత్తుతనము నీ జీవితంలో డేంజర్. అందుకోసమే నువ్వు అలవాటు ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలి? నీ సంఘములో భోజనాలు పెట్టే సమయంలో నీవు భోజన బల దగ్గర పరిచయం చేసే విధంగా ఉండాలి. అది గొప్ప విషయం. అది నీళ్ళు పోయడము, అన్నము పంచిపెట్టడం, అన్నము వడ్డించడము, ఇది దేవుని గొప్ప అనుగ్రహము. అంతే తప్ప అచ్చుడు అందరూ ముదుగల పోతే నాకు అన్నం దొరుకుతాని వెనక ముందు చూడకుండా మొత్తం అచ్చుడుగా ఆవురు అని కడుపులో వేసుకుంటే ఏమవుతుంది? వెనక వచ్చిన వాళ్ళకి ఆకలి అవుతుంది. ముందొచ్చి నువ్వు తిన్నప్పుడు వాక్యానికి వినబడకుండా మత్తులు అయిపోతావు. హల్లెలూయా. ఈ మత్తును బట్టి చాలామంది ఉదయకాలం ప్రార్థన సమయంలో ప్రార్థన అయిపోయిన తర్వాత తింటారు మధ్యాహ్నం, అది 3 అయిన కానీ 4 కానీ అని చెప్పి పొద్దుగన పరిగడుపులతో వస్తారు పాస్టర్లు కానీ కొంత భక్తులు కానీ. దేవుడే నాకు ఫస్ట్ నా హృదయం నిండిన తర్వాత అప్పుడు నేను కడుపు నింపుకుంటానని ఆ సంప్రదాయంలో, ఆ సంస్కృతిలో, ఆ పద్ధతిలో ఉన్నవారు నిజంగా దీవించబడతారు. హల్లెలూయా. అలాగని నేను పొద్దున అసలుగా తినద్దు అని మీకు ఒకవేళ డయాబెటీస్ ఉన్నదనుకో, బలహీనత ఉందనుకో, అనారోగ్యం ఉందనుకో, మందులు వేసుకుని తినండి కొంచెం. కానీ వాక్యం వినేటప్పుడు నిద్రపోయేటువంటి దురవస్థ పాలు కాకుండా తినద్దు, పాలయ్యే విధంగా తినద్దు. హల్లెలూయా. వాక్యం చెప్పేటప్పుడు నువ్వు పండుకుంటే ఇక ఏమున్నది? ఇక శాశ్వతంగా నీకు నాశనమే అంతమైపోతుంది అనమాట. అంటే కడిపే దేవుడు, ఇక నువ్వు నరకం పోతావు, సాతాను పాలవుతావు. వాడు ఏమి తిందామా, ఏమి ధరించుకుందామా, ఏమి త్రాగుదామా అని ఇదే యాస, ఇదే యావ లోకంలో పెట్టిండు. అందుకోసం మీరు అట్లా ఉండకూడదు. ఫస్ట్ దేవుని రాజ్యమును, నీతిని, దేవుని రాజ్యాన్ని వెతికిన వారు, దాని కొరకు పరితపించేవారు, వారి అవసరం తీరుస్తాడు. వారి అవసరతలో దేవుడు తీరుస్తాడు. అది అన్నమాట. ముందుగా తన రాజ్యము, నీతిని, రాజ్యాన్ని వెతుకుడి, అప్పుడు మీరు కోరుకున్నవి మీ అవసరతలన్నీ దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అంతకుముందు అదే స్వభావం ఉంది, దేవుని నమ్ముకుని కూడా అదే స్వభావం ఉంటే నువ్వు మార్పే చేరపెక్కడ ఏంటి? నువ్వు దేవుణ్ణి మార్చుకున్నావు కానీ నీ గుణం మార్చుకోలే, నీ స్వభావం మార్చుకోవాలండి. మనం హుందాగా, గంభీరంగా, విశాలంగా ఉండాలి. మనం తినేటప్పుడు దేవుని మహిమార్థం. మీరు ఏమంటాడు కొరింథీ సంఘముతో? మీరు పానీయము చేసినను, మీరు భోజనం చేసినను, ఏది చేసినను దేవుని మహిమార్థమై చేయమన్నాడు. అదే కదా కొరింథీ 10వ అధ్యాయము, 1 కొరింథీ 10వ అధ్యాయము 32, 31. కాబట్టి మీరు భోజనము చేసినను, పానము చేసినను, మీరేమి చేసినను సమస్తము దేవుని మహిమ కొరకు చేయుడి. దేవుని మహిమ కొరకు చేయాలి తప్ప మన మహిమ కొరకు, మన ఇంటి వారి కొరకు, కొంతమంది ఇంటి వారి కొరకే ముందుగల పోయి మంచిగా పెట్టి బందోబస్తుగా పెట్టి తినే ఏం కాదు తర్వాత. ఇలాంటి హీన స్థితిలో మీరు దేవుని బిడ్డలు అవుతారా? మనం పరలోక రాజ్యం చేరే విధంగా ఉంటామా? చెప్పండి. ఇది ప్రేమ విందే. మరి వెనక ముందు ఆడితే మరి అలా తినిపోతే మరి నాకు ఎట్లా కావాలి? నేను ప్రత్యేక పైసలు ఇచ్చినా కదా, పాస్టర్ పైసలు చదివిచ్చినాను కదా, కాంట్రిబ్యూషన్ ఇచ్చినా కదా. నువ్వు దేవుని కార్యక్రమం ఇచ్చినప్పుడు దేవుడు నిన్ను చూస్తాడు. ఖాళీ కడుపులో ఉన్నా కూడా 10 మందికి ఇచ్చి ఆమె పెద్ద మనసుకి సాటించుకుంది. ఆమె పెద్ద మనసు, అతడు పెద్ద మనసు ఉన్నది. ఎందుకంటే 10 మంది ఈ ఫంక్షన్ని మేము నిర్వహిస్తున్నాం కనుక మళ్ళీ అందరు మేము ఆహ్వానించిన వాళ్ళు తిన్న తర్వాతనే, సంఘములో బలహీనతలు, స్త్రీలు, పిల్లలు, వృద్ధులు తిన్న తర్వాతనే మిగతా వారు. నేను పెద్ద మనసు కలిగి దేవుని బిడ్డగా నీవు ఇలా నిలబడితే నిజంగా దేవుడు నిన్ను ఆస్వాదిస్తాడు. ఈ విషయాలు కూడా దేవుడు చూస్తాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు అంతకుముందు అదే స్వభావం ఉండి ఇప్పుడు దేవుని నమ్ముకున్న కూడా ఇదే స్వభావం ఉంటే అది ప్రేమ విందులో ఇలా ఉన్నవాళ్ళు, సుఖభోగము అనుభవించిన వాళ్ళు దేవుడు వాళ్ళను అసహించుకుంటున్నాడు. చూడండి 2 పేతురు 2వ అధ్యాయం 13వ వచనం.
2 పేతురు 2:13 ఒకనాటి సుఖ అనుభవము సంతోషమని. ఒకనాటి అంటే దేవుని నమ్మనప్పుడు, ఒకనాటి సుఖ అనుభవము సంతోషమని ఎంచుకొందురు. వారు కలంకములను నిందాస్పదములనై తమ ప్రేమ విందులలో మీతో కూడా అన్నపానములు పుచ్చుకొనుచు తమ భోగముల యందు సుఖించుదురు. ఇది దేవునికి దూరంగా పోయిన వారంటే నాశనంలో పోయేవారు ఇది చేసే ప్రక్రియ అని పై వచనాలు కనబడుతుంది. ప్రియా దేని బిడ్డలారా, అంతకుముందు ఒకనాటి భోజనము అంటే ఒకనాటి సుఖ భావము సంతోషమని ఎంచుకొందురు. అంటే తింటేనే సంతోషం, ఇదే సుఖం అనుకునేది, ఇదే భోగము, ఇదే ఇట్లా తినడం తాగడమే, బట్టలు ధరించుకోవడమే, ఇదే భోగమే సుఖము, ఇదే సంతోషం అనే. కానీ దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత యేసయ్య వాక్యమే సంతోషం, దేవునితో అనుబంధమే సంతోషం. ఆ సంతోషం కోసము ఉపవాసం చేస్తున్న, ఆ సంతోషం కోసం సహవాసం కలిగి వాక్యానికి విలువిచ్చి వాక్యం నేర్చుకుంటున్న, వాక్యములో మత్తులు కాకుండా, తిండిబోతులు కాకుండా మనము మితముగా పద్ధతిగా జీవిస్తున్నాం. తినాలే, కానీ ఇది మొద్దుబారే విధంగా తినద్దు. తినాలే, ఇది మందగించే విధంగా తినద్దు. తినాలే, ఇది నిద్రపోయే విధంగా వాక్యానికి రుచిపచి లేకుండా చేసుకోవద్దు. వాక్యాన్ని చెప్పేటప్పుడు, వాక్యం చదివేటప్పుడు నిద్ర వస్తే అది ఇక నీ దేహము మొత్తం ఎక్కిపోయింది తిండితో, ఏం ప్రయోజనం? అది నరక పాలవుతుంది, నాశనం పాలవుతుంది కదా. ఆరోగ్యం మహాభాగ్యం, ఆరోగ్యం ఉండాలి. కానీ ఈ ఆరోగ్యము చురుకుగా దేవుని కార్యాలు నిలబడే విధంగా వాక్యం వినిపించుకొని ఆ వాక్యంలో స్థిరపరచబడే విధంగా, నేను మహిమపరిచే విధంగా, నేను సేవించే విధంగా, నేను మహిమార్థమై ఆయన కార్యాలు చేసే విధంగా ఈ దేహము వాడబడాలి దేవుని నీతి కొరకు, నేను మహిమార్థం కొరకు. అలా ఉండాలి. కానీ మత్తుగా తయారు చేసుకొని, మొద్దుగా తయారు చేసుకొని, లేజీగా అనగా సోమరుగా తయారు చేసుకొని మన తాగుబోతు తిండిబోతులుగా దరిద్రులు అయ్యే విధంగా నిద్ర మత్తులో చింపిరి విలువలేని జీవితంగా దిగజారుకోవద్దు అని చెప్తున్నాడు దేవుడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవులారా, ఇన్ని రోజులు చూడనట్టుగా ఉన్న దేవుడు ఇప్పుడైతే అంతటా అందరూ మారుమనసు పొందుకొని ఆత్మలో బలం పొందుకోవాలి, శరీరంలో కాదు. ఆత్మలో బలం పొందుకున్న తర్వాత ఆత్మకార్యాల కొరకు ఈ శరీరము మనము మేపాలి. శరీరాన్ని మంచి చక్కగా ఆహారముతో మంచిగా ఆరోగ్యంగా భుజించాలి. అది కూడా క్రమముగా మర్యాదగా దీన్ని మహిమార్థమై చేయాలి. దేవుడికి స్తోత్రం. అన్యుల్లాగా జంగిలి మంగిలిగా ఉండకూడదు, దిగజారే విధంగా ఉండకూడదు, క్రమశిక్షణ రహితంగా అంటే క్రమశిక్షణ లేనివారుగా ఉండకూడదు. మనం పెద్ద మనసు ఎలాగా మనం చూసి 10 మంది నేర్చుకోవాలి. అరే ఈరోజు దొరకకపోతే మరొక పూట మనం వండుకొని తిందాం. దేవుడు అది చూసి ఇంకోసారి అద్భుతం చేస్తాడు, నీకు గొప్పగా స్పెషల్గా దేవుడు సాయం చేస్తాడు. ఆ విశ్వాసంతో ఉండాలి. నేను ఇట్లనే తినాలి, నాకు అందరూ తినిపోతున్నట్టే. మనం అందరూ తినటానికి కదా అందరిని పిలిచాం. కొంతమంది దొంగతనాన్ని ఎత్తుకపోయిన వాళ్ళు నివారించాలనుకో, కానీ క్రమశిక్షణగా మనము పద్ధతిగా చూపించాలి ఇతరులకు. సంఘం అంటే ఇలా ఉండాలి, దేవుని బిడ్డలంటే ఇలా ఉండాలి. వాళ్ళు చూడు, దేవుని యేసుప్రభుని వెంబడించిన శిష్యులను ఏమన్నాడు తెలుసా? సేవకుల స్వభావం ఉన్నవారే మీలో ప్రధానులుగా ఉంటారు, మీలో నాయకుడు ఉండాలి. అందరు నాయకులుగా ఉండటమే ఇష్టపడతారు, కానీ వడ్డిచ్చే దగ్గర కానీ బల్ల దగ్గర పరిచయం చేయటానికి కానీ చేసే పరిచర్య ఎవరు ఇష్టపడరు, అది లోకం ఇష్టపడదు. కానీ దేవుడు అది చేస్తేనే మీకు ఆశీర్వాదం. మీరు ప్రథమ స్థానంలో ఉంటారు, మీరు మొదటి వారుగా అవుతారు, లేకపోతే నాయకుడు లక్షణాలుగా నిలబడతారు అంటున్నాడు. మీరు నాయకుడిగా ఉంటారు, పరిచారకుడే నాయకుడు అవుతాడు, హెడ్గా ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆ అనుగ్రహం పొందుకోవాలి. ప్రియ దేవులారా, అలాంటి విషయాల ఉదయం తీసుకొచ్చుకుందాం. తిండి కోసమే బ్రతుకుతున్న తిండే మనకు దేవుడు, కడుపే దేవుడు, నాశనమే మనకు అంతం తీసుకొచ్చుకునే ఆ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టి
జీవితం దిగదార్చుకోవద్దు. తిండి కోసం కాదు కదా, మనము ఆత్మలో ఎదగడం కోసం సహవాసం వస్తున్నాం. సహవాసం ద్వారా కార్యక్రమాలు ప్రేమ విందులు జరిగినప్పుడు మనం మాదిరిగా ఉండాలి. ఇలా ఉండకపోతే మీరు తినేటప్పుడు తాగేటప్పుడు ఆ కార్యానికి ఆ విందుకు దీనికి మహిమ లేదు. ప్రేమ విందు అంటున్నారు కానీ ఆ ప్రేమ విందుకు దేవుని మహిమ ఉండాలి కదండి, క్రమం ఉండాలి కదండి. హల్లెలూయా. సమస్తం ఇవి ఏది చేసే సమస్తము దేవుని మహిమార్థమై చేయమన్నాడు. కాబట్టి క్రమముగా ఉండాలి, క్రమముగా కార్యక్రమం నిర్వహించాలి. ఎట్లా పడతారు అందుకోసమే నేను పాస్టర్, మీకు కొంతమందికి తెలుసు, అయ్యా పాస్టర్ మీ తరపున ఎవరి తరపున వచ్చినా క్రమశిక్షణ బెండ్ అయి ఉండాలి. ఎందుకంటే కార్యక్రమం నిర్వహించినప్పుడు మా ఆఫీసు వాళ్ళు వచ్చారని, మా కొలీగ్స్ వచ్చారని, మా పని దగ్గర 10 మందిని పిలిచాను, ఇదిగో నా తోటి వ్యాపారస్తులు, నా కొలీగ్, తోటి సిబ్బంది అని ఇలాగా చెప్పి తొందర పెట్టే విధానంలో ఉండదు. వాళ్ళు స్పెషల్గా అందరము అంటే ప్రారంభం వాళ్ళ నుంచి స్టార్ట్ అవుతుంది, కానీ కార్యక్రమం నిర్వహించాలి. ఎందుకంటే వాక్యం ముఖ్యం. వాక్యం ద్వారానే వాళ్ళ ఆత్మీయ జీవితం స్థిరపరచబడుతుంది, దీవించబడుతుంది, రక్షింపబడుతుంది. నిత్య జీవం ఆ కార్యక్రమం పర్పస్ మనం చూడాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పర్పస్ ఊకే విసిగించేది పాస్టర్, ఎందుకంటే మీరు చూస్తున్నారు కదా పాస్టర్ ఇప్పుడు అందరూ సమిష్టిగా. పాస్టర్ ఒకవేళ అట్లా కదా పాస్టర్, ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత సహవాసము, ప్రార్థన సహవాసం అయిపోయిన తర్వాత భోజనాలు, ఆ భోజనాలు కూడా మనం పిలిచిన వాళ్ళనే భోజనం పెట్టాలి. నేర్చుకోండి. ఇది చూడండి, దేవుడు అపోస్తలుడైన పౌలు ఇది సలహా సంఘానికి ఇచ్చాడు సలహా, ఇలా పద్ధతిగా ఉండమని. ఇలా ఉండకపోతే అల్లచిల్లరగా అయిపోతారు. అసలు మీరు లోక మనుషులే కానీ దేవుని బిడ్డలు కాదంటున్నాడు. హల్లెలూయా. ఈ ప్రభు బల్ల కార్యక్రమంలో పాలు పొందిన సుఖం ఉండదు అనమాట. ఇది క్షేమము ఉండదు. ఈ ప్రభు బల్ల కార్యక్రమంలో పాలు పొందిన ఆశీర్వాదం ఉండదండి. ఇలాంటి స్వభావాన్ని మార్చుకోకపోతే మన గంభీరంగా పెద్ద మనసు కలిగి చక్కగా క్రమంగా మనం జీవించుటకు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈరోజు. మన ఇంటిలో ఏ ఫంక్షన్ అయినా, మన సంఘంలో ఏ ఫంక్షన్ అయినా, లేకపోతే ఏ ప్రేమ విందు అయినా చక్కగా క్రమముగా చేయాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అపోస్తల కార్యములో 6వ అధ్యాయంలో ఏముంది? భోజన బల్ల దగ్గర పరిచర్య చేసే వాళ్ళను స్పెషల్గా అపాయింట్ చేసి అందరి మధ్యలో మంచి పేరు సాక్ష్యం ఉన్న వారిని అందరి ముందట 5గురినో 7గురినో తీసుకొచ్చి వాళ్ళ మీద హస్తక్షేపణ చేసి దేవుని ఆత్మ వాళ్ళపైన వచ్చే విధంగా, అభిషేకించే విధంగా దేవుని నామములో ప్రార్థన చేశారు. అభిషేకం పొంది ఆత్మ పొందుకొని ఆ బల్ల కార్యక్రమంలో మరి బల్ల దగ్గర పరిచారకులుగా నియమించబడ్డారు. చదవండి ఆ వాక్యం. అపోస్తల కార్యము 6వ అధ్యాయం 2వ వచనం. అప్పుడు 12 అపోస్తలులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేము వాక్యం బోధించడం మాని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ సాక్ష్యము కలిగిన నిండుకొని వారి మధ్యలో, ఆ సమూహ మధ్యలో, ఆ శిష్యుల మధ్యలో మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకుని. చూడు, మంచి సాక్ష్యం, ఆత్మచేత నడిపించబడుతున్నవారు, మంచి సాక్ష్యము ఉన్నవారు మీరు ఏర్పరచుకున్న 7 మేము వారిని ఏ పనికి? హల్లెలూయా, నియమింతుము. ఈ పనికి అంటే భోజనం పంచిపెట్టే పనికి. ఈ 2వ వచనంలో 3వ లైన్లో ఉందో చూడండి. ఆహారము పంచిపెట్టుట అని చెప్పి కింద ఏమున్నది? బాటంలో పుట్నోట్లో బల్లల యొద్ద పరిచర్య చేయుట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బల్ల దగ్గర అంటే భోజన బల్ల దగ్గర పరిచర్య అంటే వడ్డించుట, అన్నం పెట్టుట, కూర అంటే కర్రీ వేయుట, నీళ్ళు పోయుట, ఇస్తారో లేకపోతే వాళ్ళు తినే ఆకులు తీస్తుట, ఇవన్నీ పరిచర్య
బల్ల దగ్గర పరిచర్య అంటారు. హల్లెలూయా. భోజనం పంచిపెట్టుట, ఈ కార్యము ఆత్మచేత నడిపింపబడాలట. మంచి సాక్ష్యము వారి మధ్యలో ఉండాలట. పద్ధతిగా ఉన్న వారిని మీలో 7 ఏర్పరచుకుని వాళ్ళ మీద మేము ప్రార్థన చేసి హస్తనిక్షేపణ చేసి ఈ కార్యముకు, ఈ పని కొరకు వాళ్ళు నియమిస్తామంటున్నారు. ఇది చిన్నది కాదండి, పెద్దది. ఇది దేవుడు చూస్తాడు, దానికి తగిన ఆశీర్వాదం మనకి ఇస్తాడు. ఏది మనుషుల దృష్టికి చిన్నగా అనిపిస్తుందో దేవుని దృష్టికి పెద్దది. అది నువ్వు నిజంగా దేవుని మహిమపరుస్తున్నావు. టైం కూడా కొంతమంది యవన బిడ్డలు ఇలా చెప్పలు చేస్తున్నారు. వరంగల్లో, జగిత్యాల్లో అలాగనే హైదరాబాద్లో. దేవుడు వాళ్ళని గొప్ప దేవుడు దీవించుగాక. మిగతా వాళ్ళని కించపరిచే, బాధపరిచే విధం కాదు. ప్రియ దేవుడు అందరూ ఇలాగ మెచ్యూర్గా పరివర్తన చెందుదాం, మార్పు చెందుదాం. మనము ఈ అంత్య దినాల్లో ఉన్నాం. ఈ విషయంలోనే కనీసం అన్యులు చేస్తారండి. ఇది కొంతమంది అన్యుల్లో క్రమం ఉంటుంది, పెద్ద మనసు ఉంటుంది. అలా వాళ్ళని చూస్తే వాళ్ళు ఎంత ముచ్చట అనిపిస్తుంది, ఎంత పద్ధతి, ఎంత మర్యాద, ఎంత క్రమం. మనం అన్యుల్లో కూడా కొంతమందికి ఉంటుంది, ఎక్కువ మంది ఉండకపోవచ్చు. 100కి ఒక 5%, 2% ఉన్నారు కదా. వాళ్ళు దేవుని నమ్మలే. మనం నమ్మిన మనము వాళ్ళకంటే మెచ్యూర్గా మనం ఉండాలి. హల్లెలూయా. పద్ధతి, ప్రతిదీ కార్యం, తినడమైనా తాగడమైనా దేవుని మహిమార్థమే. సమస్తము ఏది చేసినా దేవుని మహిమార్థమై చేయమన్నప్పుడు నేను మహిమ రావాలి. ఆకలి ఇబ్బంది చేసే విధంగా మిగతా వాళ్ళకి ఆకలి. అందుకోసం కొంతమంది అంటారు వాళ్ళే దాచిపెట్టుకొని తింటున్నారు, వాళ్ళే కూర్చొని తింటున్నారని. కొంతమంది వాళ్ళు తక్కువ ఇచ్చిన ముఖం మారుస్తారు. ఇది ఎన్నిసార్లు విని ఒక పాస్టర్గా చూశాను. కొంతమంది ముఖం మార్చేటోళ్ళు ఉంటారు. కొంతమంది ఏమో ముందే చదువుకుంటారు. పిల్లలు వాళ్ళ భార్య పిల్లలు ఇచ్చిన తర్వాత దరిద్రం పోతుంది. అంటే వాళ్ళ భార్య పిల్లలు ఇచ్చిన తర్వాత అబ్బా ఇక అత్తం ఇక నంగనస్ తుంగబుర్రలాగా పాస్టర్ దగ్గరికి వచ్చి అందరూ పంచిపెట్టాలా పాస్టర్, ఇది పెట్టాలా అని మీని వేషాలు వేస్తారు. ఇది ఎందుకండి? ఇవన్నీ దేవుడు చూస్తలేడా? ఇది దేవుని దృష్టికి మనం యథార్థ పరులమని చెప్పండి. ఇవి తగదు. తీసేయండి. ఇవన్నీ చీఫ్ అన్నీ తీసేద్దాం. ఇది ఎవరు చేసినా, పాస్టర్ కుటుంబం చేసినా, విశ్వాసుల కుటుంబం చేసినా ఇది తగదు. ఇది దేవుని మహిమార్థం కాదు. ఇది అన్నుల కంటే, ఇది అన్నులు చేసేది నడుస్తుంది, కానీ మనం చేసి నడవదు. ఎందుకంటే ఇది నాశనమే అంతం. ఇలాంటివి చేస్తే నాశనమే అంతమట. కడపే దేవుడట. భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టి జీవించిన వాళ్ళు కేటగిరీలో ఉంటాం. ఏమి తిందామా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుకుందామా కేటగిరీలో ఉంటాం. కనుక దేవుని రాజ్యాన్ని, నీతిని, దేవుని రాజ్యాన్ని వెతికే భక్తి కలిగిన వాళ్ళు ఇలా చేయకూడదు. దయచేసి ఇలా చేయకూడదు. అందరూ మెచ్యూర్గా తయారు కావాలి అంత్య దినాల్లో. కనుక మరి ఆ వాక్యం ఎందుకు అంటే ఇలాంటి పద్ధతులు ఉన్నవారు వాక్యం మీద శ్రద్ధ ఉండలేదు. వాక్యం మీద లక్ష్యం లేని వాళ్ళు ఇలా చేస్తారండి. వాక్యం చెప్పేటప్పుడు నిద్రపోయేటోళ్ళు, అశ్రద్ధ ఉన్నవాళ్ళు, మందగించేవాళ్ళు, మత్తులో ఉన్నవాళ్ళు, వాక్యం వినిపించుకోలేని వారు, వాక్యం చెప్పినప్పుడు నిద్రపోయిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళే చేస్తారు. కొందరు ఆత్మీయంగా నిద్రపోతారు. అంటే కొంతమంది కళ్ళు మూసుకునే విధంగా నిద్రపోతారు. కొంతమంది కళ్ళు తెరిచి బల్లి నిద్ర, ఆ గోడ కతకపోయిన బల్లి అది నిద్రపోతుంది. అది మనం కళ్ళు తెరిచి దానికి దేవుడు వరం ఇచ్చిండు దానికి. అలానే విశ్వాసం కూడా, భక్తులు కూడా వరం ఉంది. ఇట్లనే చూస్తారు, మీరు పోతారు అనమాట. మైండ్ ఎక్కడో ఆబ్సెంట్ అవుతుంది. కొంతమంది తెరిచి నిద్రపోతారు. అలాంటి వరం ఉన్న వాళ్ళు ఉన్నారు. దేవుని వాక్యం వినిపించుకోలేకపోతే ఈ కేటగిరీలో వస్తాం. అసలు మనము దేవుని వాక్యం వినిపించుకోవాలి. మనం మందగించకూడదు, మనము మత్తులు కాకూడదు. క్రమముగా, మర్యాదగా ఏది చేసినా, పానీయము తాగినా, భోజనము చేసినా సమస్తము దేవుని మహిమార్థమై మర్యాదగా దేవుని మహిమార్థంగా జరిగించమన్నాడు. ఏది చేసినా దేవుని మహిమార్థంగా చేయమన్నాడు. కనుక ఈ వాక్యుల చేత దేవుడు మనల్ని ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. తల వంచి కళ్ళు మూస్తాం. ప్రార్థన. మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం రాజా. ఇదిగో ప్రభువా, ఈ పాటి కాలంలో నీ సేవకుడు మరుగుపరుచుకుని మాట్లాడిన మాట అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘముతో, అలానే ఇదిగో ప్రభువా అపోస్తల కార్యములో ప్రభువా వారి యొక్క సేవా సమయములో ఆయా యూదా దేశంలో యెరూషలేము ప్రాంతములో
అలానే ప్రభు స్తోత్రము తండ్రి, పేతురు ద్వారా మాట్లాడాము, అలానే పౌలు ద్వారా మాట్లాడావయ్యా. సంఘాన్ని ఏ విధంగా ఉండాలో, ఏ విధంగా ఉండకూడదో నువ్వు తెలియజేసావు. ముఖ్యంగా పితామహుడు, అపోస్తలకు పితామహుడు అయినటువంటి, సంఘానికి పితామహుడు అయినటువంటి ప్రభు స్తోత్రం తండ్రి అపోస్తలుడైన పౌలు చెబుతున్న విషయం అయితే అది అందరూ పాటించవలసిన వారముగా ఉన్నారు. శిష్యులైనా, సేవకులైనా, విశ్వాసులైనా, ఎట్టి వారైనా ప్రభువుని నమ్ముకున్న వారందరూ తండ్రి ఒక క్రమంగా మర్యాదగా జీవించుటకు నువ్వు గొప్పగా ఆయా పౌలు భక్తుడి ద్వారా సలహాగా, పౌలు భక్తుడిగా హెచ్చరికగా ప్రభు నువ్వు తెలియజేసిన మాటలన్నీ మాకు తెలియజేసావయ్యా. కాబట్టి ప్రభా, కొరింథీ సంఘములో చేసినటువంటి ఆ మర్యాద, క్రమశిక్షణ లేకుండా, పద్ధతి లేకుండా చేస్తున్న ఆ పద్ధతి మా జీవితంలో, మా కుటుంబంలో, మా సంఘంలో, మా సాహసంలో ఉండొద్దని ఈరోజు మాతో మాట్లాడినందుకు వందనాలయ్యా. ప్రభా స్తోత్రం తను వచ్చినట్టుగా వాక్యం మీద ధ్యాస లేకుండా తిండి మీద ధ్యాస ఉండి ప్రభా తింటూ మత్తులు అయిపోతున్నారు. వెనకొచ్చిన వారికి ఆకలి అవుతూ అలమటిస్తూ వాక్యానికి, సహవాసానికి ఏకీభవిస్తలేరు, సీరియస్గా ఉండలేదు, నిష్ట కలిగి ఉండలేరు, దానికి ప్రథమ స్థానం ఇస్తలేదయ్యా. తిండి కోసమే ప్రథమ స్థానం ఇచ్చి ఫంక్షన్లో కానీ, విందులో, ఇదిగో ప్రేమ విందులో, వినోదుల్లో ప్రభు అయ్యా ఇదిగో ప్రభు యేసు ప్రభును నమ్మనప్పుడు ఏ విధంగా ప్రభు సుఖభోగాల మీద ప్రభు అయ్యా భోగం మీద సంతోషము కలిగి జీవించేటువంటి తత్వము, ఇదిగో క్రీస్తు నమ్మినా కూడా అదే తత్వం ఉంటే తండ్రి వారి జీవితంలో మార్మస్ లేని వారు కనుక తప్పక వారి కడుపే దేవుడిగా ఉన్నారు. భూసంబంధమైన మనసు పెట్టి ఆ నాశనం అంతంగా చేసుకొని ఆ యొక్క తిండిబోతులుగా, తాగుబోతులుగా మత్తులు అయ్యి దేవుని వాక్యానికి చోటు ఇవ్వకుండా, దేవుని మహిమానందంగా జీవించకుండా, దేవుని పరిచారకులుగా, దేవుని సేవించే యథార్థమైన బిడ్డలుగా లేకుండా ఉంటే అయ్యా నీ ఉగ్రత పాత్రలు అవుతారయ్యా. కాబట్టి తండ్రి నీ వాక్యము వినిపించుకొని ప్రభు వాక్యానికి ప్రయారిటీ ఇచ్చి తద్వారా ఇదిగో ప్రభు వాక్యం కొరకు జీవించటకు, క్రీస్తు సాక్ష్యం కోసం ఇదిగో ప్రభా నీ భక్తుడి కోసం జీవించే విధంగా మేము తినాలి. కానీ తినడం కోసమే, తిండి కోసం బ్రతుకుతున్నాం అన్నట్టుగా మా వైఖరి, మా నడువడి, మా పద్ధతులు, మా క్రియలు అలా ఉండకుండా ఈరోజు మాతో మాట్లాడవయ్యా. కనుక ఆధ్యాత్మికంగా మేము చురుగ్గా ఉండాలి. ప్రభు స్తోత్రము తండ్రి, గుండె నిండా నీ వాక్యము నింపుకొని అప్పుడే కడుపు నిండా అనగా ఆ వాక్యం కార్యము మా జీవితం జరిగే విధంగా ప్రభు స్తోత్రం తండ్రి ముందుకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. తిండి వల్ల మత్తులు అయ్యే విధంగా, తిండి వల్ల ప్రభు స్తోత్రము తండ్రి అయ్యా, ప్రభు స్తోత్రము తండ్రి నీ వాక్యం వినిపించుకోలేనటువంటి ఆ హీనస్థితి నుంచి కాపాడమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. లోకరీతిగా జీవించకుండా నీ కొరకు ప్రభు, నీ బిడ్డగా, నీ సాక్షిగా, నీ కృప ద్వారా మేము నిలబడినా, కూర్చున్నా, తిన్నా, త్రాగినా సమస్తము దేవుని మహిమార్థమై చేసే విధంగా చేయటకే మాట్లాడినందుకు వందనాలయ్యా. ఆ విధంగా మా జీవితంలో కార్యం జరిగించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అన్యుల్లాగా ప్రభా నీ వాక్యానికి విరుద్ధంగా ప్రవర్తించకుండా కాపాడము. ముఖ్యంగా మత్తులు కాకుండా వాక్యానికి ఇదిగో ప్రభు వాక్యం చెప్పేటప్పుడు నిద్రపోకుండా ప్రభు వాక్యం విని దాన్ని పాటించకుండా నిద్రపోయేటువంటి ఇదిగో ప్రభు ఆత్మీయ జీవితం కోల్పోయే విధంగా ప్రభు స్తోత్రం తన ఈ లోక సుఖభోగాల మీద సంతోషించే ఆ మూర్ఖ స్థితి నుంచి కాపాడమని ప్రార్థన చేస్తాం. నన్ను కాపాడము, సంఘ బిడ్డలను కాపాడము ప్రభు. ఈ వాక్యం వింటున్న వారిని ఇదిగో ప్రభు కాపాడి నీ కృపలో, నీ రాజ్య వారసులుగా, నీ కోసము నీతిలో అయ్యా ప్రభా నీ సాక్షులుగా నిలబడుటకు ప్రభా నీ కృపలో నడిపించబడుటకు సహాయించమని ప్రార్థన చేస్తాను. ప్రార్థన ఎందుకు ఉందన్నా యేసయ్య నామములో ప్రార్థించి అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే ద గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్.